రాసిన వార్త నేను ఇప్పుడు చూసానండి. ఎందుకంటే మా ప్రాంతంలో చాలా ఆహ్లాదకరంగా జరిగింది. ఇక్కడ పండుగ అయితే చాలా ఆహ్లాదకరంగా ఇదే సార్, ఇది ఆహ్లాదం కాదని అంటున్నాడు, ఇది విచారకరం అని మేమంటున్నా. ఇదే ఆహ్లాదకరం అంటే ఇదే జరిగింది అంటున్నా. కొత్తపేటలో అయితే రోడ్డు మీద రికార్డ్ డాన్స్ చేస్తే పెద్ద ర్యాలీ. ప్రజాశక్తి పత్రిక చెప్తుంది కదా, ఖచ్చితంగా పేపర్ లో వచ్చిందంటే ఇంటెలిజెన్స్ ఇక్కడ చాలా పటిష్టంగా ఉంది. పోలీసు కూడా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పనిచేస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఉండదు. హత్యలు చేసేవాడు, మానభంగాలు చేసేవాడు, జోదాలు ఆడేవాడు ఎప్పుడు ఉంటాడు. వాడి మీద కఠిన చర్యలు తీసుకుని మరొకటి అలా తయారవ్వకుండా చూడడానికి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. అరుణ గారు, మీ ఏరియాలో ప్రశాంతంగా సాగిందా? వెంకటరెడ్డి గారు కామెంట్స్ చేస్తున్నట్టుగా అలాగే సాగిందా? సార్, మాకు తెలిసినంత వరకు గుంటూరు దాటి ఇటు వస్తే ఎక్కడ కూడా ఈ కోడి పందాలు, ఈ గుండాట్లు, ఈ ప్యాకెట్లు వీటి ప్రభావం తక్కువ సార్. మా సైడ్ సంక్రాంతి అంటే ఎలా ఉంటుంది అంటే ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, వాలీబాల్ పోటీలు ఇవన్నీ ఉంటాయి. ప్రకాశము, గుంటూరు, నెల్లూరు ఇటు సైడ్ వెళ్ళేటప్పటికి అవి ఉంటాయి కాబట్టి మా సైడ్ మీరు చెప్పేటువంటి సిచ్యువేషన్స్ ఏవి కూడా మా సైడ్ ఉండవు వస్తారు. పోలీసులు కూడా దానికి సంబంధించి కనీసం ముందస్తు హెచ్చరికలు, పర్మిషన్లు ఇట్లాంటివి కూడా ఏమి ఉండవు. అంటే కంప్లీట్ గా నీళ్ళు ఉంటాయి మా జిల్లాలో మాక్సిమం. ఎక్కడన్నా ఇంకా పశ్చిమ ప్రకాశం అంటే వెనకబడ్డ ప్రాంతాల్లో ఏమైనా జరుగుతాయేమో మాకైతే తెలియదు, కానీ ఇప్పటి వరకు నేను మా జిల్లాలో అట్లాంటి సిచ్యువేషన్ నేను చూడలేదండి, నాకు తెలియదు కూడా. ఓకే, అలా అసలు చూడలేదు, తెలియదు. మీరేవో పేపర్ కటింగ్ ఏమి తెలియదు సార్, చెప్పాను కదా, వాళ్ళకి ఇవన్నీ కనపడవు పాపం, ఇవన్నీ కనపడవు. ఇప్పుడు వాళ్ళ ప్రకాశం ఏంటి సార్, ఇది ఈవెన్ రాయలసీమలో కూడా జరిగినాయి, ఎప్పుడు జరగనట్టుగా. రాయలసీమ అంటే మీదే కదా కంచుకోట. రాయలసీమ కానీ మేము అధికారంలో లేం కదా సార్. వెంకటరెడ్డి గారు, ఇది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగాయండి, వైసీపీ గవర్నమెంట్ లో ఇలాంటిది ఎక్కడ జరగలేదా సార్? కాదు సార్, ఒక చోట క్యాసినో తరహా సెట్టింగ్ వేస్తే, క్యాసినో కూడా కాదు, ఆ తరహా సెట్టింగ్ వేశారని చెప్పి అసలు మొత్తం ఇక్కడ క్యాసినో, గుడివాడ కింగ్, చికోటి ప్రవీణ్ ఎవడు అసలు ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు, అక్కడెక్కడ నుంచో తీసుకొని వచ్చారని చెప్పి అంతర్జాతీయ స్థాయి గగ్గోలు పెట్టారు కదా మీరందరూ. ఇప్పుడు మీరు మీ హయాంలో జరుగుతుంటేనేమో ఇప్పుడేమో ఇదంతా అమ్మా ఇది మూడు రోజుల ఆటలో భాగం ఏంది? సంక్రాంతి అంటే పేకాట ఆడమని చెప్పారా మన పెద్దలు? సంక్రాంతి అంటే గుండాటను, సంక్రాంతి అంటే మేకాపులి ఆటలు ఇవన్నీ ఆడమని చెప్పారా? సంక్రాంతి అంటే కోడి పందాల వరకు ఎవరు కాదనరు, దాన్ని నేను సమర్థిస్తా. కోడి పందాల ఆడటం ఎవరు తప్పు కాదు, ఎందుకంటే ఆ 3 రోజులు మన సంస్కృతిలో భాగంగా మనం ఆడతాం. కానీ ఆ కోడి పందాల ముసుగులో మీరు చేసింది ఏంటంటున్నా, సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ వెళ్ళి కోడి పందాలు ఆడిస్తాడండి. హైకోర్టు ఏం చెప్పింది? కోడి పందాలు నిషేధించమంటే రాష్ట్ర హోంమంత్రి గారు వెళ్ళి కోడిని పట్టుకొని కోడి పందాలు ఆడిస్తారు. అద్భుతంగా అదే మీరు అంటే ఇంటెన్షనల్ గా చేస్తున్నట్టే ఉంది కానీ ఆరోపణ. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు బరిలో కూర్చున్నారు, ఆ బరులు పాడిందే ఎమ్మెల్యేలు మంత్రులు. ఒక మాట నేను చెప్తాను సార్, మీ హయాంలో నేను క్లియర్ గా ఆ రోజు క్లియర్ గా విత్ ఎవిడెన్స్ నేను చూపిస్తున్నా. మేము చూసాం. మీరు అలాంటి క్యాసినో, కొడాలి నాని పెట్టిన క్యాసినోకి ఎక్కడో ఒక గ్రామ స్థాయిలో నలుగురు కూర్చొని అక్కడ ఆడిన గుండాట్ని రెండు కంపేర్ చేస్తూ ఇది కూటమి వైఫల్యం అని చెప్పడం అనేది, కోడి పందాలను అడ్డుకోండి హైకోర్టు ఆదేశం. పక్కన మన హోంమంత్రి గారు హైకోర్టు తీర్పుకు భలే గౌరవం ఇచ్చారు. ఇది ఇంకోటి స్కూల్లో ఎవరన్నా బుద్ధున్నాడు ఆడిస్తాడన్నా, నువ్వు సమాధానం చెప్పన్నా. పాఠశాల ఆవరణలో ఎవడన్నా ఇట్లాంటి ఆడిస్తాడో చెప్పండి. పాఠశాల ఆవరణలో ఎవడన్నా ఇట్లాంటి క్రీడలు ఆడిస్తారా? కాదండి, మీరు 19 రాయలు దాడి విజయవాడ, జనసేనలు కూడా కొట్టారు, మనకు తెలియదు. రాయపాటి అన్న గారికి ఇవన్నీ తెలియదు. జనసేన నాయకులు పరామర్శించి వచ్చారు. మళ్ళీ నేనంటే మీరు అట్లాంటివన్నీ మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నిజమా ఇది? చదువుకోండి. ఒక్క నిమిషం, ఆయన ఏదో జెండాలు అవి పెట్టారని సస్పెండ్ చేశారు కదండి ఎవరినోని, ఆ పెనుగంచులో ఎక్కడో అనుకుంటాను. గండేపల్లి ఎవరినో సస్పెండ్ చేశారు కదా మీ ఇన్ఛార్జిని, ఎవరినో పెనమలూరు వాళ్ళు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నారు కదా వెంకటరెడ్డి గారు. మీ